నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ఆర్ఎన్ రెడ్డి ఐటీ స్కూల్ చాలా మందికి తెలుసు కదా, ఎందుకంటే జాబ్ సక్సెస్ ప్రోగ్రామ్ తోటి ఎంతో మందికి ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు ఐటీ జాబ్ పట్ల. ఇక మేము జీవితంలో ఐటీ ఎంప్లాయీగా స్థిరపడలేవేమో అనుకున్న వాళ్ళకి ఒక హోప్ క్రియేట్ చేశారని చెప్పుకోవాలండి. ఇందులో భాగంగా ఎండి ఆర్ఎన్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. అలాగే జాబ్ సక్సెస్ ప్రోగ్రామ్ లో సక్సెస్ అయ్యి జాబ్ సంపాదించిన ఇద్దరు స్టూడెంట్స్ మనతో పాటు ఉన్నారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మాట్లాడదామా? మరి ముందుగా రెడ్డి గారికి స్వాగతం పలుకుదాం. నమస్కారం సార్. హాయ్ అండి. యా, వెరీ యాక్టివ్ అండ్ ఎనర్జెటిక్ గా ఉన్నారు ఇద్దరు కూడాను. సార్, అలా ఒక్కొక్కరిని మీరు షైన్ చేస్తూ ఉన్నారు. వీళ్ళిద్దరు సూపర్ 30 బ్యాచ్. లాస్ట్ మన ఇంటర్వ్యూస్ లో కూడా ఒకసారి వచ్చారు. బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్ స్టార్టింగ్ అప్పుడు తన పేరు అభినయ్ రెడ్డి. సో షీ కంప్లీటెడ్ బీటెక్ 23 ఫ్రమ్ ఎంజిఐటి అండ్ తను జాహ్నవి. సో జేబిఆర్ఈసి లో బీటెక్ 23 పాస్ట్. ఇద్దరు ఒకటే బ్యాచ్, ఒకటే కంపెనీలో క్యాలిబర్ టెక్నాలజీస్ లో సెలెక్టెడ్. సూపర్, అసలు హార్టీ కంగ్రాచులేషన్స్. ఎస్, ఒక హోప్ క్రియేట్ చేస్తారన్నమాట అయితే నేను ఖచ్చితంగా కాన్ఫిడెంట్ గా చెప్పగలను, ఎందుకంటే కొంతమందితో మాట్లాడి ఉన్నాం కాబట్టి. ఇలా స్టూడెంట్స్ మీ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఎట్లాంటి ఒపీనియన్స్ మీతో షేర్ చేసుకుంటారు? జనరల్ గా మనకి స్టూడెంట్ వచ్చినప్పుడు వాళ్ళంత ముందు 1 year వేస్ట్ చేశారు ఇద్దరు. బట్ వాళ్ళు వచ్చి అడిగే మొట్టమొదటి క్వశ్చన్ ఏంటంటే జాబ్ ఎప్పుడు వస్తుంది. సో నేనేమంటానంటే జాబ్ ఖచ్చితంగా వస్తుంది, బట్ దానికి జాబ్ కు అవసరమయ్యే సబ్జెక్ట్ ముందు మనం నేర్చుకోవాలి. సో అప్పుడు వాళ్ళు నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుతారంటే ఎన్ని రోజులు పడుతుంది. సో ఈ యొక్క కోర్స్ డ్యూరేషన్ మనం చెప్పగలుగుతాం, ఒక 5 months లో నేర్పించవచ్చు. కానీ జాబ్ ఎన్ని రోజులు వస్తుంది అనేది క్వశ్చన్ అడిగినప్పుడు వర్షం ఎప్పుడు వస్తుంది అని అడుగుతాను. వర్షం రేపు పడుతుందా ఎల్లుండి చెప్పలేం కదా. ఇది కూడా కోర్స్ ఏదైతే నేర్చుకున్నాక 4-5 months లో దే కెన్ స్టార్ట్ ఇంటర్వ్యూస్. అక్కడ ఎన్ని ఇంటర్వ్యూస్ పడుతుంది అనేది చెప్పలేము. బట్ నేను ఎక్కువ మంది చెప్పేది ఏంటంటే ఒక 3 months లో జాబ్ వచ్చిన వాళ్ళకంటే 6 months మా దగ్గరే ఉండి జాబ్ వచ్చిన వాళ్ళు లక్కీ ఫెలోస్. ఇప్పుడు వీళ్ళిద్దరు విషయం జరిగింది. అమ్మాయికి 3 months లో ఫస్ట్ ఇంటర్వ్యూలో జాబ్ వచ్చింది. సో తనకి 6 to 7 months పట్టింది. సో దానివల్ల ఎంత లేదన్నా ఇద్దరిలో తను ఎక్కువ సబ్జెక్ట్ నేర్చుకుంటారు. ట్రైనింగ్ సెంటర్ లో ఎక్కువ రోజులు ఉండటం వల్ల రోడ్ల మీద లేరు కదా వీళ్ళు. దే ఆర్ ఆన్ రోడ్, నాట్ ఆన్ రోడ్స్, దే ఆర్ అండర్ ట్రైనింగ్. సో దానివల్ల ఎక్కువ సబ్జెక్ట్ అప్డేట్ అవుతుంది. అండ్ నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఎక్కువ అవ్వటం కూడా మంచిది. ఎక్కువ ఇంటర్వ్యూస్ లో ఫెయిల్ అయితే మంచిది, సక్సెస్ కాదు. ఫెయిల్ అయినా కొద్ది నేర్చుకుంటది. ఐ థింక్ ఎన్ని ఇంటర్వ్యూస్ పట్టింది నీకు? 4 interviews. మొత్తం టోటల్ 5th interview వచ్చింది. సో తనకు ఫస్ట్ ఇంటర్వ్యూలో జాబ్ వచ్చింది. వారితో మాట్లాడతాను సార్. 100% వీళ్ళిద్దరి గురించి 2 లైన్లు చెప్తాను. ఎస్పెషల్గా అభినయ అమ్మాయి మేము అమ్మాయికి నేర్పించింది దానికంటే అమ్మాయి తనంతా తను నేర్చుకుంది ఎక్కువ. సో తను ఒక 40-50 మంది క్లాసులు చెప్పింది ఈ పీరియడ్ ఆఫ్ టైంలో. మేము స్టూడెంట్ తో క్లాసులు చెప్పిస్తాం. వాళ్ళు 1 month కాగానే వాళ్ళని మెంటర్ గా చేస్తాం. వాళ్ళు యాక్టివ్ ఉంటే మెంటర్ గా చేసి వాళ్ళతోనే కొత్తగా వచ్చే వాళ్ళ క్లాసులు చెప్పిస్తాం. స్టిల్ అమ్మాయి నైట్ 9 o'clock ఒక బ్యాచ్ చెప్పిస్తున్నాం జాబ్ చేసి. ఈవెన్ దో జాహ్నవి ఆల్సో మెంటర్ ఫర్ సో మెనీ స్టూడెంట్స్. వీళ్ళిద్దరు ఆల్మోస్ట్, అమ్మాయి తక్కువ పీరియడ్ ఉంది కాబట్టి కానీ తనకి ఎక్కువ ఛాన్స్ దొరికింది.